హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? నిన్న దావత్ అయితే కంప్లీట్ అయిపోయింది. రాత్రి తాగినాం, ధూమ్ధామ్ తడక మంచిగా డ్యాన్స్ చేసినాం బిల్డింగ్ మీద. ఇప్పుడు వచ్చేసి అందరూ మొక్కలు గీత కడుక్కొని చాయ్ కొట్టు తాగుతున్నారు. బిస్కెట్లు, తోసులు, బీసులు అన్నీ అదుకొని తింటారు. ఇక మా వాళ్ళు. మా అచ్చయ్యనేమో చిన్న పాప ఉంది అని అంటుంది. చిన్న పాపతో ఆడుకుంటుంది. ఎవరొచ్చాయి వాళ్ళు? చిన్న పాపనా? ఏమంటుంది చిన్న పాప? పిత్తిందా? ఆడుకుంటుందా? ముద్దిస్తుంది చిన్న పాపకి అచ్చయ్యని. చాయ్ తాగుతారు మా వాళ్ళందరూ మంచిగా. చిన్న బాబు నేను చాయ్ చేసిరు, కథమైన చాయ్ గిట్లా. మా సౌజన్య అందరు చాయ్ వస్తుంది, మా సంజయ్ ఏమో చాయ్నే చూస్తుంది. ఈ మనిషి పొద్దుగల మంచిగా కేక్ తింటుండు ముగడ పెట్టుకొని. నిన్న నైట్ కేక్ కట్ చేసినాం. మా ఇమాన్షి కేక్ దంచక తినాడు. వచ్చి మా దగ్గర కూర్చోండి. ఏంట్రా పళ్ళు తోమినావా? లేదు తోమినావా? మేము ఇప్పుడు వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ప్రియాంక ఇట్లా మా ఇమాన్షి గారికి స్కూల్ ఉంది ఈరోజు. పోమా? లేదు, ఫోన్లో ఏం చూడాలి నేను. ఇంకా మా సౌజన్య ఏమో పోకుర్రి అని అంటుంది. మా మామనేమో మండికి పోయిండు తలకాయలు తెస్తాందుకు. దంచుక తింటది తలకాయ కూరతో. ఉంటే మంచిగా అనిపిస్తుంది ఒక రోజు. మొన్న వచ్చారు, నైట్ వచ్చారు. మొన్న నైట్ ఇప్పుడే ఉరుకుతారట. ఉరుకురి జల్దీ. ప్రియాంక చిట్టి పాపను ఎత్తుకున్నది. మా చిట్టమ్మ చిట్టి పాపతో ఆడుకుంటుంది. ఆ చిట్టమ్మ చిట్టి పాపను ఎత్తుకొని కూర్చుంటదంట. ఎత్తుకున్నావా? అందరు చాయ్ తాగిర్రా? దోశలు అద్దుకుర్రా? మంచిగా నిమ్మలంగా కూర్చురు. మా సాయమాల మామ తలకాయలు పట్టుకొస్తాను వేయండు. ఇంకా వస్తలేరు వాళ్ళు. నిన్న చికెన్ బిర్యానీ దావత్ అయింది, ఇప్పుడు తలకాయల కూర దావత్. గొర్రెపల్లి అంటే ప్రియాంక రాత్రి అన్నం తినలేదు. ఇప్పుడు కడుపులో మడుతున్నట్టు సపరేట్ కూర్చుంది. మా దీక్షనేమో కొడుతుంది. ఏం చేయని అర్థం అవుతలేదు. బోర్ కొడుతుంది. దాని ఆమెకే పట్టించుకుంటలేరు. ముసలోడు అయితే బిర్యానీ ఖరాబ్ అయిందని ప్రియాంక ఉప్మా వస్తుంది. దివ్య ఇప్పుడు చాయ్ తాగుతుంది 10 గంటలకు. స్టార్ట్ చేసింది సౌజన్య. దంచుక తింటది. దొండకాయ ఫ్రై ఎక్కువ అవుతుంది. నూనె బాగుంటే టేస్ట్, లేకపోతే మంచిగా ఉండదు. అంటే కిలోన్నర అనంట. ఏమో అడగకపోయినా మరి ఆ పిండిని. మా మామలు మండికి పోయి తలకాయలు అయితే తీసుకొచ్చారు ఇప్పుడే. మంచిగా కడుక్కొని వచ్చారు. పెద్దనే ఉన్నాయి తలకాయలు. తలకాయలు కొడతాం కత్తి నూరుతుండు. పెద్దనే ఉన్నాయి తలకాయలు. పోతలే అవి, లేకపోతే మేక పోతలేనా? మేకపోతల తలకాయలు అట మస్తు పెద్ద ఉన్నాయి. ఎంతకి ఇచ్చిరే? 300. మండిల్నే తెచ్చిరా? మా సౌజన్య మొద్దు పట్టుకొని వచ్చింది. ఇక తిను, మస్తు ఉంటుంది. తిన్నాక మంచిగా ఉంటుంది, వండినాక మంచిగా ఉంటుంది. మావాడు కూడా కూర్చోండు మంచిగా చూసుకుంటా. కొడతావా నువ్వు కూడా? ముంగట్నే కూర్చుండు మంచిగా. ఒక తలకాయ కొట్టు నువ్వు. ఫస్ట్ కాళ్ళు కొడుతుండు,
ముంగడ మందు పెట్టుకుండు ఎనర్జీ అస్సలు గురి తలకాయ కూర మందు ఇది అది మంచి కలిసి పత్తి మంచి పెట్టినా ఇట్లా ఉండాలి దావత అంటే మంచిగా పెగ్గులు వేస్తారు ఇక మా మామలు 5 సెకండ్లు వేసేసి పెగ్గు వస్తుడు అయిపోయింది మా వాళ్ళు అందరు తింటారు ఇక మామిడికాయ తొక్కేసుకొని మామిడికాయ తొక్కేసుకొని తింటారు ఇక అందరు మా పొరగాలను బ్రష్ తీసుకురామని పంపించిన 10 నిమిషాలు అవుతుంది అటే వేరు ఇప్పుడు వస్తారు ఇక మెల్లె నవ్వుకుంటా ప్రియాంక డ్యూటీకి ఎక్కిందిగా పొరగాల బట్టలు విండేస్తుంది మా చిట్టమ్మని ఏమో బెలూన్స్తో ఆడుతుంది ఈ మనిషిగాడు ఏమో కింది ముఖం వేసిండు టైం 10:30 అవుతుంది నేను ఇంకా బ్రష్ కూడా చేయలే ఇప్పుడు బ్రష్ తీసుకుని వస్తారు పొరగాలు బ్రష్ చేసి తానం చేసేసి గట్టిగా తలిగిద్దాం మా మామ తలకాయలు ఇట్లా కొట్టేసిండు తలకాయ కూర గడుగుమని అందరినీ తోలుకోతుండే పొరగాన్లు ఏమో మ్యాగీ తింటారు ప్రియాంక కూడా తలిగిస్తుంది వాళ్ళతో పాటు ఏం తింటున్నావు వచ్చేని మ్యాగీయా జర ఉప్మా మామిడికాయతో వేసుకోసా తిన్నా నువ్వు ఉప్మా తిన్నావా సౌజన్య ఉప్మా మామిడికాయ తొక్కు తెచ్చింది వేసుకొని తలిగిద్దాం ఇక ఆకలి అవుతుంది ఎట్లా వేసుకోవాలి చేత్తో అది నీకే అదంతా మొత్తం ఓకే బాగుంది తలకాయ కూర కొట్టుడు అయిపోయింది మా మామ మాల్ మసాలాలు కలుపుతున్నాడు అలా అల్లం వెల్లిగడ్డ మీరు పట్టించింది అట్లా కొనుక్కొచ్చిన అల్లం వెల్లిగడ్డ వాసన మస్తు వస్తుంది అల్లం వెల్లిగడ్డ మా అక్క ఇట్లా ఉల్లిగడ్డలు పోస్తారు తలకాయ కూరలకు ఉల్లిగడ్డలు మాల్ మసాలాలు అన్ని ఒకటే దాంట్లో కలుపుతుండు అన్ని కలిపి పొయ్యి మీద పెడతాడు అస్సలు ఉంటుంది ఇక ఇప్పుడు అంతా ఒకటే దగ్గర కలిపి పొయ్యి మీద పెడతారు ఇక ఉప్పు వేస్తుండు కళ్యామాకు వేస్తుర్రు కలిపిండు పొయ్యి మీద పెడుతుండు ఎంతసేపు పెట్టాలి మామ గంట అవుతుంది ఇది అవుతుంది గంట వరకలు అయిపోతుంది అట నీళ్ళు ఇట్లా పోసి ఒక గంట సేపు పెడితే అయిపోతుంది ఇప్పుడే పొయ్యి ముట్టించి తలకాయ కూర అయితే పొయ్యి మీద పెట్టిండు ఇక్కడ మా ప్రియాంక ఏమో చేస్తుంది ఏం చేస్తున్నావు బాసన తోముతుంది డ్యూటీకి ఎక్కింది స్నానం చేసింది బొట్టు పెట్టుకోలేదు ఏం పెట్టుకోలేదు గంట సేపు అయితే స్నానం చేసి బొట్ట పెట్టుకోలేదు ఇంకా బాసన తోమడం తలకాయ కూర తింటావా ఏ మంచిగా ఉంటుంది బలం మంచిగా వస్తుంది అవి మన మేకపోతే చంపేయాలంట దంచ తింటాయి ఏ తిను నీకు ఎట్లా మరి చికెన్ తెచ్చుకుంటావు బిర్యానీ నైట్ బిర్యానీ పిల్లలు పెట్టుకుంది అదే దంచుకొని తింటది ఇక పైనకు వచ్చిన చిట్ట మేడుందని పైన ఆడుతుంది మళ్ళీ ఈ పిల్లలు డేంజర్ కింద పడుతుంది బిల్లి మీకని మళ్ళీ ఎండ కూడా బాగా కొడుతుంది దాదా అందరు పోతురు పో మేము పోతున్నాం ఏం కాలుతుంది కాలు కాలుతున్నాయి కదా మరి ఎండ మస్తు కొడుతున్నాడు మా వాళ్ళు జోకులు వేసుకుంటా మంచిగా నవ్వుతారు ఇక ఈ పోరగాళ్ళు ఏమో ఫోన్ వత్తుకుంటా మెట్ల మీద కూర్చురు అందరేమో ఇంట్లో కూర్చుంటే ఎక్కడికి వెళ్ళారు టైం వచ్చేసి 1:30 అవుతుంది మన తలకాయ కూర ఇంకా ఉడకలే ఎందాక వచ్చిందో పోయి చూద్దాం ఇక్కడ పప్పు చారు ఉండడం అయిపోయింది యువలకి గుడ్లు ఉడకబెట్టుకుంటారు తలకాయ కూర వండడం అయిపోయింది వాసన మాత్రం సంప్రదంపుతుంది ఏడి పోతురు చికెన్ షాప్ ప్రియాంకకు చికెన్ ప్రియాంక నేను బిర్యానీ తినమంటే నేను తాగితే సాయిబాబా కాబట్టి అయితే 12 తర్వాత తింటా అని చెప్పింది కానీ తినలేదు సో మేము ఇప్పుడు చికెన్ తీసుకోవాలని పోతున్నాం ప్రియాంకకు పావుకెళ్ళి నాదకెళ్ళినా 100 రూపీస్ 100 రూపాయలు చికెన్ పట్టుకొస్తాం పోతురు పోరగాళ్ళు మా ప్రియాంక థమ్స్అప్ వస్తుంది అందరికి మా వాళ్ళు ఎనర్జీ డ్రింక్ తెచ్చుకోర్రు తాగినాక ఎట్లా చేస్తారో చూడాలి నార్సింగ్ కల్లాంటి
అంతా సందడి ఉంది. మా మామ క్యారెట్ తింటుండు. ప్రియాంక నైట్ చికెన్ బిర్యానీ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంది కదా, అది ఇప్పుడు తీసి చూసింది, మొత్తం గబ్బులు వేసిపోయింది. అందుకే మా మామ మళ్ళీ ఆ దగ్గర చికెన్ తిప్పిస్తుంది. మాదేమో తలకాయ కూర ఆల్రెడీ అయిపోయింది, మేము దంచక తింటాం. ప్రియాంకనేమో వండక తింటది. ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తుంది ఇక. వీళ్ళు దీన్ని లేచినాక నేను వండుకొని మళ్ళీ తినాల్సి వస్తుంది. ఇక థమ్స్ అప్ తాగుతుంది. ఆకలి అవుతుంది అని నాకు కూడా ఆకలి అవుతుంది. మా వాళ్ళు ఏమో సీసరకాలు తెప్పించుకోరు, దంచక తాగుతారు. ఆయనకి ఎట్లా చేస్తారు చూద్దాం. ఇది నార్సింగ్ కళ్ళు ముందే డేంజర్, ఇది నార్సింగ్ కళ్ళు డేంజర్ ఉంటుంది. పొరగానే థమ్స్ అప్ లకే తలిగిరు. ఈ పొరడు అయితే దాని కింద తొరగొట్టుకొని తాగుతుండు. వాళ్ళందరూ మనిషికో గిలాసుడు కళ్ళు పోసుకురు. అది కళ్ళ లేకపోతే చిక్కటి పెరిగి అర్థమవుతుంది. ఎట్లుందే కళ్ళు? చెట్టు కళ్ళు ఎక్కువ ఉందా, ఎట్లుంది? చేదుందా? ఆల్రెడీ అన్నం కూడా వండేసారు మన వాళ్ళు, తెల్లన్నం. ఎండ మస్తు కొడుతుంది, మన ఎండాకాలం లెక్కన ఉంది, ఉబ్బరిస్తుంది. అందుకే ఈడ మెట్ల మీద కూర్చున్నాం, చల్లగా వస్తుంది గాలి. మాకు మంచిగా మిక్చర్ ఇస్తలేడంట. ఈరా కొంచెం మీ చెల్లె నోట్లో పెట్టి తీసుకొచ్చేయండి, కింద పడుతుంది. అట్లా పట్టుకో. కొంచెం ఇచ్చిందా, అది తిన్నాక ఇచ్చేయి. కూరగాయలు మిక్చర్కే తలిగారు. నాకేమో ఆకలి అవుతుంది, ఇంకొకటేమో వీడియో ఎడిటింగ్ చేసుకునేది ఉంది. అది అయితలేదు, ఇది అయితలేదు. మన వాళ్ళు ఏమో కళ్ళు దాకా కూర్చుంది. వాళ్ళు ఏమైంది ఏమో చిట్టం అంతా అని చేస్తుంది, సతాంస్తా ఊరికే ఏడుస్తుంది. ఆకలి అవుతుందా? ఆకలి అవుతుందా? ఏమైతుంది చెప్పు. ఇట్లా చేస్తుంది. నాకేమో ఆకలి అవుతుంది. ప్రియాంక చికెన్ ఇంకా కాలేదు, కొడుకు ఎప్పుడే కూర్చుంది. ప్రియాంక వచ్చింది, కొరుకుతుంది. వచ్చేయండి. సౌజన్య తెచ్చింది చికెన్ మసాలా. ఎవరెస్టా? ఎవరెస్ట్ చికెన్ మసాలా. అందరం కూర్చొని తింటున్నాం. ఇక తలకాయ కూర వేసుకొని తింటాం. మా అక్క అన్నం వేసుకున్న తలకాయ కూర ఒకటి మంచిగా. ఇప్పుడే తలకాయ కూర వేసుకొని తలిగించిన. టేస్ట్ మాత్రం అదిరిపోయింది, న్యాచురల్ ఉంది. మసాలాలు కూడా ఎక్కువగానే సూపర్. మేకపోతే తలకాయలు ఆ తినడే అయిపోయింది. ప్రియాంక కూడా తింటారు. ఇక ప్రియాంక చికెన్ వండుకుంది కదా, తలిగిస్తుంది. మా నాయన మా కళ్ళు తాగింది కదా, మొత్తం డిమ్ అయిపోయింది, స్లో అయిపోయింది. చూడు ఇచ్చి అయిపోయింది మా నాయనమ్మ కళ్ళు తాగానే. నర్సింగ్ కళ్ళు తాగారు, డిచ్ అయిపోయారు. ఇక కళ్ళు తాగారు, షిగాలు ఊతురు. మన పోరగాళ్ళు అందరూ డిమార్ట్ పోదామని పోతురు. ఎన్నడు చూడనట్టే పోతురు డిమార్ట్. అట్లా అట్లా అంటే ఏమున్నది ఇక్కడ? ఇంకా అంగడి తిరుగుతాం పోతురు వీళ్ళు. మా ప్రియాంక కూడా పోతానంటుంది. ప్రియాంక పోతాని ముందే పోయింది, వీళ్ళకంటే ముందు పోయి కింద చూస్తుంది. నేను పోతలేను, ఎందుకంటే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. నాకైతే ఆ ట్రాఫిక్ లో దిమాగ్ ఖరాబ్ అవుతుంది. అందుకే వీళ్ళ మమ్మీ చేస్తుంది. ఏమైంది సౌజన్య? డిమార్ట్ పోతాం, ఐస్ క్రీమ్ తింటాం అంటివి. స్కానర్ ఉందా అని అడిగే. స్కాన్ ఉందా? ఆ నుంచి నార్సింగ్ నుంచి నడుచుకుంటూ వచ్చారు 2 కిలోమీటర్లు. ఏం తిన్నారు మరి? పానీపూరా? పానీపూరా? మరి ఏం తిన్నారు? అంతేనా? జిలేబీ తెచ్చుకున్నాం మేము అంగట్లో పోయి. చిట్టమ్మనేమో మామిడికాయ తింటుంది. మా పోరగాళ్ళు ఏమో మంచం మీద కూసురు. జామకాయన ఏందా అది? మామిడికాయ, కొత్త మామిడికాయ తెంపుకొచ్చుకురు, కొనుక్కొచ్చుకురు. దర్రి జిలేబీ తిందాం. జిలేబీ జిలేబీ బదులు మంచిగా ఏం చేస్తావు? అందరు పైలేస్తారు కలిసి పకోడా. అందరం కూర్చొని తింటున్నాం. అందరం తిన్నాం, పండుకుంటున్నాం. నా కళ్ళేమో ఎర్రగా అవుతున్నాయి, నిద్ర లేదు. మా హిమాచల్ పడుకోరా.
మా మంచిగా పండుకోరా పోదాం పొద్దుగా అంటే ఇంట్లో లేడు. అంతా లొల్లి చేస్తారు, డాన్స్ చేస్తారట. 11:30 అవుతుంది. డాన్స్ చేస్తా అంటారు. 11:30 అవుతుంది. నిద్ర వస్తుంది. ఇక మా సౌజన్య బంటి గారు ఆగుతూనే లేడు. ఇప్పుడే అప్పుడేనా